మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈ మధ్య కాలంలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అనే సమస్య చాలా కామన్ గా చూస్తున్నాం కదా. అలాగే పెద్దవాళ్ళకు కూడా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అనే సమస్య కూడా చాలా కామనే అయిపోయింది. ఇలాంటి వాళ్ళ కోసం మన దగ్గరలో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఎలా న్యాచురల్ గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తీసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ సుచితా చెల్లా గారు. మేడంతో మాట్లాడి అసలు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు పెద్దవాళ్ళలో ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అనే సమస్య చూస్తున్నాం కదా. సో మన చుట్టూ మన దగ్గరలో ఉండే ప్రదేశాల్లో దొరికే ఆకు, దాంట్లో ఉండే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అంటున్నారు. సో ముఖ్యంగా ఆకు గురించి వివరించండి. ఏంటి ఆకు? సో నార్మల్ గా దీన్ని వావిలాకు అంటారు. సో ఇది Okay. ఊర్లలో ఉన్న వాళ్ళకి అయితే దీని గురించి పెద్ద వివరణ అవసరం లేదు. కానీ అందరికీ తెలియడం కోసం ఈ వావిలాకు అనేది వాత రోగాలన్నిటిని కూడా బాగా తగ్గిస్తుంది. ఆయుర్వేదిక్ లో త్రిదోషాస్ మీదనే మొత్తం ట్రీట్మెంట్ బేసిక్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఎలా అయితే బయట గాలి, ఎండ, నీరు అనేది మూడు ఉంటే మొత్తం బయట యూనివర్స్ అంతా ఉంటుందో, ప్రకృతి ఉంటుందో, అదే విధంగా మన బాడీలో వాతం, పిత్తం, కఫం అని మూడు ఉంటాయి. వాతం అంటే లైక్ ఎయిర్, పిత్తం అంటే లైక్ సన్, అండ్ వాటర్ లాగా కఫం అన్నమాట. Okay. సో మన బాడీలో ఈ త్రీ బ్యాలెన్స్ గా ఉన్నంత వరకు మనకి ఎటువంటి డిసీజ్ రాదు. మోకాల్లో గుజ్జు అరగడం కావచ్చు, బోన్స్ అరిగిపోవడం కావచ్చు, లేదా బ్లడ్ రిలేటెడ్ డిజీజ్ ఏవి రావు. బట్ ఎప్పుడైతే దీంట్లో ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు మనకి డిసీజ్ వస్తాయి. సో ఈ గుజ్జు అరిగిపోవడము, మోకాలలో నొప్పి రావడము, మోకాలలో నడుస్తూ ఉంటే ఒకలాగా సౌండ్ వస్తుంది. అవును. ఎంతసేపు మనకి రెండు మోకాళ్ళ మధ్యలో గుజ్జు ఉంటుందో అప్పుడు మనకి నడిచిన సౌండ్ రాదు. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి టక్ టక్ అని సౌండ్ రావడము, కొంచెం దూరం నడవగానే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించడము, అండ్ నడుస్తూ ఉంటే కూడా ఒక టైప్ ఆఫ్ అంటే ఏమంటారు, బాధగా నడుస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఎక్స్రే తీస్తే కొంచెం గుజ్జు అరిగింది అని చెప్తూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ లో ఇది చాలా కామన్. ఎలా అయితే మనకి హెయిర్ అనేది తెల్లగా అవుతూ ఉంటుందో మన మోకాల్లో గుజ్జు అరగడం అనేది కూడా చాలా కామన్. కానీ దాన్ని మనం మంచిగా న్యాచురల్ వేలో కొన్ని పద్ధతుల్ని ఫాలో అవుతే హ్యాపీగా పెంచుకోవచ్చు అండ్ మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ ని మనం లీడ్ చేయొచ్చు. సో అలాంటి వాటిల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నటువంటిది అండ్ మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కలిగించేటువంటి ఆకు వావిలాకు. ఇది వాతపు నొప్పుల్ని, వాతం సంబంధమైనటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ని చాలా బాగా తగ్గిస్తుంది. దీన్ని ఇంటర్నల్ గా వాడుకోవచ్చు, ఎక్స్టర్నల్ గా కూడా వాడుకోవచ్చు. ఇంటర్నల్ గా వాడుకోవాలంటే దీని లేత చిగుర్లు ఉన్నాయి కదా, ఇలా లేత చిగుర్లని ఒక 5 to 10 ఇలా తీసుకొని దీన్ని కొంచెం క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకొని జస్ట్ ఒక 2 cups వాటర్, హాఫ్ కప్ అయ్యేదాకా మరిగిచ్చేసి ఒక 5 ml క్యాస్టర్ ఆయిల్ కలుపుకొని ఒక 2 to 3 ml, ఒకవేళ మోషన్స్ అయ్యే నేచర్ ఉంటే జస్ట్ ఒక 2 ml, లేదు పర్లేదు అనుకుంటే వాళ్ళకి ఒక రోజు తాగిన మోషన్స్ ఏం అవ్వట్లేదు, జస్ట్ ఒకసారి మోషన్ అయింది అంటే రెగ్యులర్ గా ఒక 5 ml రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే మోకాళ్ళలో గుజ్జు అనేది న్యాచురల్ వేలో వస్తుంది. అండ్ రెగ్యులర్ గా తీసుకుంటున్నప్పుడు టైం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడంటే అప్పుడు తీసుకోకుండా ఎర్లీ మార్నింగ్ దీన్ని రోజు కూడా దీన్ని ఇలా ఆకులు తీసుకొని కొంచెం క్రష్ చేసేసి వాటర్ వేసి మరిగిచ్చేసి దాంట్లో కొంచెం క్యాస్టర్ ఆయిల్ వేసుకొని తాగితే మనకి గుజ్జు అనేది తొందరగా వస్తుంది. అండ్ ఈవెన్ మనకి మెడలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం, అండ్ నడుములో గుజ్జు అరిగితే లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. అలా ఎక్కడ గుజ్జు అరిగినా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం ఇంటర్నల్ గా వాడుకునే పద్ధతి. అయితే ఈ రోజు మనం తెలుసుకునేది ఎక్స్టర్నల్ గా. దీనితో ఒక రకమైనటువంటి ఆయిల్ చేస్తాం మనము. ఈ ఆయిల్ ని మనము ఒక 2 to 3 times రెగ్యులర్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ పెట్టుకుంటూ ఉంటే మనకి మోకాళ్ళలో గుజ్జు అనేది చాలా తొందరగా పెరుగుతుంది. సో ఆయిల్ అనేది మనం ఇంట్లో చేసుకోవచ్చు, చాలా తొందరగా చేసుకోవచ్చు. అండ్ మనం చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి దాని మీద అవగాహన వస్తుంది అండ్ పని చేయడం కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం దాన్ని శ్రద్ధగా చేస్తాం కాబట్టి మన ఇప్పుడు కోసం ఎలా అయితే చేసుకుంటాం. మనకి ఒక టమాటో మనం ఇంట్లో పెట్టుకొని తెచ్చుకున్నది ఎంత మంచిగా చూసుకుంటాం అండ్ బయట నుండి కేజీలు తెచ్చుకున్నా కూడా అది డిఫరెంట్. అలాగే మీరే మెడిసిన్ తయారు చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా అది మీకు చాలా బాగా పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు, ఎక్కువ వాడకుండా కూడా. ఓకే, సో దీన్ని ఫస్ట్ ఈ ఆకులన్నీ తెంపుకొని దీన్ని ఫస్ట్ రసం లాగా తీసుకోవాలి. ఇలా గ్రైండర్ లో వేసి అయినా లేదా నార్మల్ గా అయినా ఈ ఆకులన్నీ తీసుకొని ఒక గ్లాస్ రసం తీసుకోవాలి. సో ఒక గ్లాస్ రసం తీసుకుంటే 1/2 గ్లాస్ ఈ నూనె తీసుకోవాలి. సో తీసుకొని ఆ రసం ఇది ఏ నూనె అంటారు? నువ్వుల నూనె తీసుకోవాలి. సో నువ్వుల నూనె ఒక 1/2 గ్లాసు అండ్ అది ఒక గ్లాస్ తీసుకోవచ్చు లేదా హాఫ్ గ్లాస్. మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావాలి అని అనుకుంటే 1 గ్లాస్ తీసుకోవాలి, లేదంటే ఇది హాఫ్ గ్లాస్, ఇది హాఫ్ గ్లాస్ తీసుకొని ఆ రసం అంతా ఎగిరిపోయేదాకా మనం మరిగించాలి. ఓకే, స్టార్ట్ చేద్దామంటారా ప్రాసెస్ ని? ఫస్ట్ ఆయిల్ వేద్దామంటారా? చాలు. సో మొత్తం వేసేయమంటారా? మొత్తం.
సో నార్మల్గా ఇది ఒక కప్పు, అది ఒక కప్పు, అండ్ దీనితో 2 కప్స్ వాటర్ పోయండి. ఓకే. బేసిక్‌గా మార్కెట్‌లో పెయిన్ కిల్లర్ ఆయిల్స్ అని, పెయిన్ బామ్స్ అని రాస్తూ ఉంటారు మేడం ఇంట్లో సహజంగా. కానీ ఇదైతే మీరు చెప్పినట్టు ఇంట్లోనే స్వయంగా మనం చేసుకుంటేనే ఆ వాల్యూ అనేది ఉంటుంది. ఆ శ్రద్ధగా చేసుకోవడం వల్ల మన కాన్సంట్రేషన్ పెట్టి చేస్తాం కాబట్టి. నార్మల్గా మీరు రసం అనేది ఒక గ్లాస్ తీసుకుంటే ఆయిల్ అనేది హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. ఓకే. అండ్ వాటర్ 2 గ్లాసెస్ తీసుకొని ఓన్లీ ఆయిల్ హాఫ్ గ్లాస్ మిగిలేదాకా మరగపెట్టుకోవాలి. ఓకే. సో అలా మరిగించుకొని తయారు చేసుకున్నటువంటి ఆయిల్ మీకు పాడవదు. అండ్ దాన్ని రెగ్యులర్ గా మీరు అప్లై చేసుకుంటూ ఉన్నట్టయితే, సో మార్నింగ్ స్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అండ్ ఈవినింగ్ పడుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెగ్యులర్ గా అప్లై చేసుకుంటూ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంటర్నల్ గా అట్లా వావిలాకు క్యాస్టర్ ఆయిల్ ఏదైతే కాంబినేషన్ మనం చెప్పామో అది తీసుకుంటూ ఉన్నట్టయితే గుజ్జు అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో చూస్తున్నాము వారికోజ్ వెయిన్స్ వల్ల కూడా వాళ్ళకి మోకాల నొప్పులు వస్తున్నాయి. సో ఆ వారికోజ్ వెయిన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ వెయిన్స్ అనేవి ఉబ్బి ఉండి రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఎక్కడైతే మోకాళ్ళకి కావాల్సినటువంటి కాల్షియం కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, దానికి అందాల్సినంత ప్రమాణంలో అందవు. ఎందుకంటే రక్తమే అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి, రక్తం ద్వారా వెళ్ళాల్సినటువంటి ఎలిమెంట్స్ వాటికి అందవు కాబట్టి మెల్లమెల్లగా అక్కడ గుజ్జు అరిగిపోతుంది. సో అందరు ఏం చేస్తారంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది కదా అని చెప్పేసి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కావచ్చు, లేదా కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, అలా వేసుకుంటూ ఉంటారు. కానీ దాని బేసిక్ కాజ్ వచ్చేసి రక్త ప్రసరణ సరిగా లేకపోవడము. అండ్ ఆ రక్తం ని మనం అక్కడికి చేరవేసేటువంటి కొంచెం లైట్ మసాజెస్ కావచ్చు, లైట్ గా వేడి ఆయిల్ అట్లా అప్లై చేయడం కావచ్చు, కొంత అప్వర్డ్ మసాజెస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే సర్క్యులేషన్ అక్కడికి వస్తుంది. సో రక్తం అక్కడికి వచ్చింది అంటే గుజ్జు పెరగడానికి అవసరమైనటువంటి అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి అక్కడ గుజ్జు పెరగాలన్నా, కాల్షియం పెరగాలన్నా, లేదా మజిల్ స్ట్రాంగ్ ఉండాలన్నా అబ్జార్ప్షన్ అనేది ఇంపార్టెంట్. అబ్జార్ప్షన్ ఇంపార్టెంట్, అక్కడికి బ్లడ్ వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళైనా, లేదంటే బ్లడ్ అనేది థిక్ గా ఉంటుంది, కొంతమందికి కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది ఆ ప్లేస్ కి. సో దాని వల్ల కావచ్చు, లేదా నార్మల్ గా ఓల్డ్ ఏజ్ లో కూడా బ్లడ్ వెజల్స్ కుంచుకుపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. సో ఈ 3 కారణాల వల్ల మనకి మోకాల్లో గుజ్జు జరుగుతుంది. కాబట్టి ఈ 3 కారణాలకి కూడా ఇది చెక్ పెడుతుంది. ఎందుకంటే మనం దీన్ని లైట్ గా మసాజ్ చేయడం వల్ల మోకాళ్ళు తొడల వరకు నార్మల్ గా పైనుండి కిందికి మనం మసాజ్ చేయడం వల్ల మనకి సర్క్యులేషన్ అనేది అక్కడికి వస్తుంది. దాని వల్ల మనకి రక్తంలో ఉండాల్సినవి అన్ని కూడా దానికి అందుతాయి. అండ్ స్లోగా గుజ్జు పెరుగుతుంది. అండ్ వాళ్ళకి ఫ్రిక్షన్, ఒక రకమైనటువంటి నడిచేటప్పుడు సౌండ్ రావడము తగ్గుతాయి. ఎన్ని రోజుల వరకు ఇలా మనం చేయాలంటారు? ఏదైనా ఒక 40 days మనం చేస్తే దాని రిజల్ట్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. దాంతో పాటు కొంచెం మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ప్రకారంగా కాల్షియం ఎక్కువగా ఉన్నవి అని చెప్పినవి ఆయుర్వేదంలో మంచి ఆవు నెయ్యి అండ్ ఆకుకూరలు, కొన్ని బోన్స్, నార్మల్ గా బోన్ సూప్ అలాంటివి రెగ్యులర్ గా తీసుకుంటూ ఇలాంటివి చేసుకున్నట్టయితే డెఫినెట్ గా మోకాల్లో గుజ్జు అనేది న్యాచురల్ 100% పెరుగుతుంది. ఇంకా ఓకే. జనరల్ గా మేడం బేసిక్ గా మనం ఆయిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, సో వాటర్ అనేది యాడ్ చేశారు కదా మీరు, చూసే వాళ్ళకు కూడా డౌట్ రావచ్చు, వాటర్ అనేది ఎందుకు యాడ్ చేశారంటారు? నార్మల్ గా మనకి అబ్జార్ప్షన్ అనేది డైరెక్ట్ రసం అనేది ఆయిల్లో వెళ్తే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని స్లోగా ఆయిల్లోకి మొత్తం అది ఆ కంటెంట్ అంతా ఆయిల్లోకి రావాలి. మనము ఏంటంటే మన బాడీ అంతా కూడా లిపిడ్ పర్మిబుల్. సో ఏదైనా కూడా మనము ఆయిల్లో అబ్జార్బ్ అయిందని మన బాడీకి ఇస్తే అది మన బాడీలోకి అబ్జార్ప్షన్ తొందరగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం యాపిల్ తిన్నాం అనుకోండి, డైరెక్ట్ యాపిల్ లాగా వెళ్ళదు కదా. సో మనం తిన్నాక అది డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయిన తర్వాత దాని అబ్జార్ప్షన్ అయిన తర్వాత ఆ సెల్స్ అనేవి లిపిడ్ పర్మిబుల్ సెల్స్ కాబట్టి అది తీసుకుంటారు. సో అలా మనం తీసుకునే దాంట్లో ఏవైతే గుజ్జు, బ్రెయిన్ కి సంబంధించింది కావచ్చు, మోకాలలో గుజ్జు, ఇదంతా ఆయిలీ కంటెంట్. సో ఆయిలీ కంటెంట్ ని మనం ఆయిల్ త్రూ ఇస్తే అబ్జార్ప్షన్ తొందరగా ఉంటది. అంటే దాని వెహికల్ అనేది ఆయిలీ అయితే అబ్జార్ప్షన్ అనేది ఈజీగా ఉంటది అన్నమాట. అది దాని మెయిన్ రీజన్. మంచి డౌట్ అడిగాను కదా మిమ్మల్ని. సో స్టోర్ చేసుకోవచ్చు అంటారు? ఎంత కాలం వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది మనం? నార్మల్ గా ఒక్కసారి మనం తయారు చేసుకున్న ఆయిల్ కనీసం 3 to 6 months ఉంటుంది. సో 3 to 6 months మనం స్టోర్ చేసుకొని రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఓకే. ఇలాంటివి మన క్లినిక్ లో కూడా మీరు పంచకర్మ టెక్నిక్స్ అని, మీరు ఎందాక మసాజ్ టెక్నిక్స్ కానీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించారు కదా మేడం, మీ దగ్గర ఇలాంటి ఆయిల్ రెడీగా దొరుకుతుందంటారా? మన దగ్గర మనం ఇట్లాంటి డిఫరెంట్ ఆయిల్స్ రెగ్యులర్ గా తయారు చేపిస్తాం. ఎందుకంటే ఆయుర్వేదిక్ లో ఏంటి అంటే ఇమ్మీడియట్ గా, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆయిల్ ఎన్ని రోజులు అంటే 3 to 6 months దాని ఎఫికసీ చాలా బాగుంటుంది. 6 months దాటింది అంటే దాని అంత ఎఫికసీ ఉంటుంది. మనకి మనం బయట నుండి తెప్పించుకుంది అంత ఫ్రెష్ గా అంత ఇమ్మీడియట్ గా మనకి ఉండదు. కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నదైతే అది
6 months వరకు కూడా దాని పొటెన్సీ బాగుంటది. అండ్ మనం హాస్పిటల్లో అందుకే రెగ్యులర్ గా ఫ్రెష్ ఆయిల్స్ ఇలాంటివి చేపిస్తూ ఉంటాం. ఓకే మేడం, రెడీ అయిపోయినట్టుంది చూడండి. నాకైతే కొంచెం ఆయిలీ కనిపిస్తుంది. నార్మల్ గా ఇది స్లోగా కుక్ అవ్వాలి. ఓకే. సో ఇలా ఆయిల్ పక్కకు వచ్చింది కదా, సో ఇదంతా ఇట్లా మనకి ఆయిల్ పైకి తేరుతుంది. ఇట్లా మనకి పులిహోర పూసి చేస్తే ఎలా వస్తుందో అలా ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు యాక్చువల్ గా దీనికి ఒక టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం స్టవ్ మీద ఇట్లా పోస్తే స్టవ్ ఆరిపోకూడదు, అప్పుడు ఆయిల్ అయినట్టు. లేకపోతే ఇంకా అందులో వాటర్ కంటెంట్ ఉన్నట్టు అనమాట. ఇంకొంచెం టైం పడుతుంది. మనం ఈ లోపు అది పక్కన పెట్టుకున్నాము. సో అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి, సో నార్మల్గా ఇది ఇలా మరిగిన తర్వాత మనకి ఆయిల్ వస్తుంది. సో దీన్ని ఇట్లా కొంచెం పక్కన పెట్టుకొని పడబూసుకోవాలి. సో మనకి ఇట్లా ఆయిల్ అనేది తయారవుతుంది. సో దీన్ని మనం రెగ్యులర్గా చూడండి ఒకసారి, దీన్ని మనం రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా మోకాల్లో గుజ్జు పెరుగుతుంది. అండ్ మోకాళ్ళ నొప్పులు రావడము అండ్ పట్టేసిన ఫీలింగ్ ఉండడము అవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ కొంతమందికి ఏంటి అంటే సౌండ్ కూడా వస్తుంటుంది నడిచినప్పుడు. అది కూడా ఇది రెగ్యులర్ గా మనం ఒక 2-3 టైమ్స్ డేలో అప్లై చేస్తే తగ్గుతుంది. ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉంటే దీన్ని ఒక కాటన్ కి, నార్మల్ గా ఇప్పుడు ఇలా ఒక కాటన్ ఈ సైజ్ లో తీసుకోవాలి. మోకాళ్ళు ఎంత ఉంటాయో అంత తీసుకొని దాన్ని మొత్తం ఈ ఆయిల్లో ఇట్లా డిప్ చేయాలి. డిప్ చేసి దాన్ని మోకాల మీద పెట్టేసి ఒక 1/2 an hour అట్లనే ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కూడా ఇంకా ఎక్కువసేపు ఆయిల్ అనేది ఆ మోకాల మీద అలానే ఉంటది కాబట్టి మనకి గుజ్జు అనేది బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మాకు మంచి వీడియోని ఈరోజు మాకు చూపించారు. మోకాళ్ళలో గుజ్జు అనే సమస్య చాలా మంది ఇంపార్టెంట్ వీడియో ఇది, చాలా మందికి అవసరమైన సమస్య ఇది. సో అంటే ఓల్డ్ ఏజ్ లో ప్రతి ఒక్కరికి మోకాల్లో గుజ్జు జరుగుతుంది. సో ఎవరికి అవసరం లేదు అనేది పక్కన పెడితే అందరూ పెట్టుకోవడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి ఆయిల్ ఈరోజు మాకు పరిచయం చేసినందుకు, మా స్టూడియోకి వచ్చి మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.